తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ఫలితం వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గెలుపు సాధించిన సమాచారం వస్తోంది. ఉత్కంఠగా రాష్ట్రం మొత్తం ఎదురు చూశారు. పులివెందుల ఎవరి ఖాతాలో పడుతుంది? 30 ఏళ్ల తర్వాత అక్కడ పోలింగ్ జరిగింది, ఎన్నిక జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించినటువంటి సమాచారం వస్తుంది. 6,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి. 6,735 ఓట్లు టీడీపీ అభ్యర్థికి వచ్చాయి. వైసీపీకి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. పులివెందుల జడ్పీటీసీ స్థానంలో వైసీపీకి డిపాజిట్లు గల్లంతైన పరిస్థితి ఉంది. జడ్పీటీసీ ఓటమితో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైందని చెప్పాలి. తెలుగుదేశం శ్రేణులు అక్కడ సంబరాలు చేసుకున్న పరిస్థితి. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది, కానీ అక్కడి నుంచి సమాచారం ఆల్రెడీ వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి అద్భుత విజయం అక్కడ సాధించిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. అక్కడి నుంచి లైవ్లో డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సుదర్శన్ సిద్ధంగా ఉన్నారు. సుదర్శన్, పులివెందుల జడ్పీటీసీ స్థానానికి సంబంధించి మొత్తం పిక్చర్ క్లియర్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి అద్భుత విజయం నమోదు చేసిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి సుదర్శన్. ఎగ్జాక్ట్లీ రిజల్ట్ వచ్చింది. అధికారికంగా అధికారులు ప్రకటించినటువంటి రిజల్ట్ ఫిగర్స్ మన దగ్గర ఉన్నాయి. మొత్తం 6,033 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి విచారు. పులివెందుల జగన్ అడ్డాలో మొదటిసారి టీడీపీ జెండాను ఎగరవేశారు. ఇప్పటికే సంబరాలు ప్రారంభమయ్యాయి. టీడీపీలో కడపలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు బాణసంచ కాల్చి టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఒకసారి మనం ఓట్లు పోలైనటువంటి ఓట్లు ఏ పార్టీకి ఎన్ని వచ్చాయనేది ఎగ్జాక్ట్లీ ఫిగర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం బ్యాలెట్ బాక్సుల్లో 7,794 ఓట్లు నమోదయ్యాయి. అందులో 145 ఓట్లు చల్లకండపోయాయి. ఇక మిగిలిన 7,638 ఓట్లలో వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి 683 ఓట్లు మాత్రమే సాధించాడు. ఇక విజయం సాధించినటువంటి టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6,716 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద ఘన విజయం సాధించింది టీడీపీ. మొదటిసారి ఎన్నికలే జరగడం, మొదటిసారి అక్కడ జడ్పీటీసీ స్థానానికి, కానీ మొదటిసారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అద్భుత విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి 101 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో ఇండిపెండెంట్ అభ్యర్థికి 4 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నోటా గురించి కూడా చెప్పుకోవాలి. నోటాకు కూడా 100 ఓట్లు వచ్చాయి. 11 ఓట్లు నోటాకు పడ్డాయి. అంతేకాక అనేక ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య, అనేక గొడవల మధ్య, వివాదాల మధ్య, రాజకీయ వైరాల మధ్య, రాజకీయ విమర్శల మధ్య జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఎట్టకేలకు టీడీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక టీడీపీకి అక్కడ కొంత పట్టు దొరికినట్టే చెప్పాలి. పులివెందుల్లో ఇంతకాలం పట్టు సాధించడం కోసం అనేక విధాలుగా పాకులాడి అనేక ప్రయత్నాలు చేసినటువంటి టీడీపీ ఎట్టకేలకు ఈసారి పట్టుకుంది. అది కూడా మొదటిసారి పోటీ చేసినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లోనే అద్భుత విజయాన్ని అందుకుంది. 6,033 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి అద్భుత విజయాన్ని సాధించారు. ఇప్పటికే టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఒంటిమిట్టలో కూడా ఇప్పటికే 3,000 చిల్లర ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కొనసాగుతున్నాడు. మరొక రౌండ్ ఫలితము ఒంటిమిట్టకు సంబంధించి రావాల్సి ఉంది. అయితే అది పూర్తయిన తర్వాత అధికారికంగా అధికారులు ఒంటిమిట్ట రిజల్ట్ ను కూడా అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అనేక విమర్శలు, గొడవలు, ప్రత్యారోపణలు, రాజకీయ ఆరోపణల నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నికలు ఎట్టకేలకు రిజల్ట్ అనౌన్స్ చేశారు. ఈ రోజు మార్నింగ్ 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి కౌంటింగ్ మొదట బ్యాలెట్ పేపర్లన్నింటినీ కూడా డివైడ్ చేశారు. తర్వాత 25 బ్యాలెట్ పేపర్లను ఒక కట్టగా డివైడ్ చేసి కౌంటింగ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా అనౌన్స్ చేసినటువంటి టోటల్ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయి, అందులో ఎన్ని చల్లని ఓట్లుగా మిగిలిపోయాయి, నోటాకు వచ్చిన ఓట్లతో మొత్తం అధికారికంగా అక్కడున్నటువంటి ఎన్నికల అధికారులు రిలీజ్ చేసిన పరిస్థితి. ఈ విజయంతో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పులివెందుల గడ్డ ఇది పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి కౌంటింగ్ కేంద్రం దగ్గరే ఉన్నారా? ప్రస్తుతం ఆమె అక్కడే ఉన్నారా? విజయాన్ని ఎంజాయ్ చేస్తా ఉన్నారా? అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా? అంటే పోలింగ్ కౌంటింగ్ కేంద్రం దగ్గరికి పెద్దగా ఎవరిని కూడా టీడీపీ శ్రేణులు కానీ ఎవరిని బయట నుంచి పంపియని పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థి ఇంకా లోపలే ఉన్నారు. ఆమె బయటకు వచ్చి మరి కొద్దిగా కౌంటింగ్ కిట్ కొనిస్తున్నాయి. ఆలోపే కడపలో సంబరాలు స్టార్ట్ అయ్యాయి. మరి
కొద్దిసేపట్లోనే మీడియా ముందుకు కూడా రాబోతున్నారు. బీటెక్ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవితో పాటు జిల్లా ఇన్ఛార్జ్, జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి తమ విజయాన్ని ప్రకటించుకోబోతున్నారు. తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. మరి కాసేపట్లోనే వాళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి పులివెందుల్లో ఇన్ని రోజులు ఏం జరిగింది, ఏ విధంగా విజయం సాధించారనే విషయాలను వాళ్ళ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. అయితే ఇంతకాలము పులివెందుల గడ్డమ్మ అడ్డ అని పార్టీ ఏ చెప్పుకున్నటువంటి విధంగా వైసీపీకి చూస్తోంది? గట్టి 30 ఎదురు సంవత్సరాల దెబ్బ పాటు తగిలింది ఇక్కడ. సుదర్శన్, అక్కడ 30 సంవత్సరాల పాటు అసలు పోలింగే జరగని పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో అసలు ఎన్నికంటే ఈ విధంగా జరగాలి కదా అని చెప్పి కూటమి నాయకులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఏం చెప్పే అవకాశం కనిపిస్తుంది ప్రెస్ మీట్ పెట్టి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగితే పులివెందుల ఎప్పుడు ఏకపక్షం కాదు. వైఎస్ కుటుంబానికి కూడా అక్కడ చాలా వ్యతిరేకత ఉంది. భయపెట్టి రిగ్గింగ్ చేసి మాత్రమే ఇంతకాలం అక్కడ నెట్టుకుంటూ వచ్చారు. మెజారిటీలు చూపించుకుంటూ వచ్చారు. ఇది మా కంచుకోట అని అనౌన్స్ చేశారు. కానీ ఇవన్నీ ఇప్పుడు అబద్ధం అని తేట తెల్లమైపోయింది. ఒకసారి ఎలక్షన్ జరిగితే, ఒకసారి పోటీ అంటూ జరిగితే ఎవరి స్థాయి ఏంటో, ఎవరి పైన ఎవరి వైపు పులివెందుల ప్రజలు ఎంతమంది ఉన్నారు అనేది తేలిపోతుంది. అది ఈ ఎన్నికల ఫలితాలను బట్టే తేలిందంటూ కూడా టీడీపీ నేతలు చెప్పుకొస్తూ ఉన్నారు. ఇక నుంచి ప్రతి ఎన్నికల్లో అక్కడ పులివెందుల్లో జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీ చేయబోతుంది. విజయం కూడా సాధించబోతామని వాళ్ళందరూ కూడా గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది టీడీపీకి ఒక పెద్ద బూస్టింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. టీడీపీ రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఎగ్జిస్టెన్సీ లేని ఒక ఏరియాలో ఇంత భారీ విజయాన్ని సాధించింది. సరే, ఎన్నికలు జరిగినటువంటి దాని విధానం పైన ఆరోపణలు రావచ్చు, విమర్శలు రావచ్చు. భారీ మెజారిటీ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే అది పూర్తిగా వైసీపీ బెల్ట్. ప్రతి గ్రామంలోనూ వైసీపీకే మెజారిటీ వస్తుంది. మెజారిటీ ఓటర్లు వైసీపీ వైపే ఉన్నారని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం అనూహ్య ఫలితాలే వెలువడ్డాయని చెప్పవచ్చు. అయితే మొదటి నుంచి టీడీపీ చేస్తున్నటువంటి నాయకులు చేసిన క్యాంపెయిన్ కావచ్చు, వాళ్ళు కొత్తగా ఇచ్చినటువంటి హామీలు, ఇప్పటికే సూపర్ 6 అమలు చేయడమే కాకుండా పులివెందుల ఎస్పెషల్లీ పులివెందుల మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు మేమేం చేయబోతున్నాము, త్వరలోనే ఎర్రబల్లి చెరువుకు నీళ్లు తేబోతున్నాము అని చెప్పారు. అందిన నీటిని మళ్లించి చెరువుకు నీరు నింపబోతున్నాము అని చెప్పారు. అంతేకాకుండా అక్కడ కొన్ని గ్రామాల్లో ఇప్పటికే పట్టాలు మంజూరయ్యాయి. కొంతమందికి ఆ పట్టాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వాటిని మళ్ళీ మంజూరు చేస్తాము. ఆ పొలాలన్నింటినీ కూడా రైతులకు అప్పచెప్తామని కొత్తగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలన్నీ కూడా మనకు వాళ్ళకు పనిచేసినట్టుగానే అర్థమవుతుంది. అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్య విషయం, అక్కడ వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇంత తక్కువ ఓట్లు వస్తాయని చెప్పి వైసీపీ అసలు ఊహించిందా? ఇంత షాక్కి గురి చేశాయి ఏంటి ఫలితాలు అని చెప్పి వాళ్ళకి ఏమన్నా అనిపిస్తోందా? 683 కేవలం. డిపాజిట్లు కూలిపోవడానికి కూడా కారణాలు లేకపోలేదు. వైసీపీ ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళింది. ఎవరైతే అక్కడ జెడ్పీటీసీగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పోటీలో పెట్టిన పరిస్థితి. అయితే ఈ అబ్బాయి ఫారెన్ లో ఉన్నాడు. అబ్బాయి మీద అంత సదాభిప్రాయం లేదు. అక్కడ పరిచయాలు లేవు పెద్దగా. క్యాండిడేట్ మీద వైసీపీలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. అభ్యర్థి హేమంత్ రెడ్డి సొంత విలేజ్ తుమ్మలపల్లిలో కూడా చాలా మంది అబ్బాయి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన పరిస్థితి. అందువల్లే ఇది కూడా కొంత వాళ్ళకు మైనస్ అయింది. ఎవరో ఇక ఆ వైఎస్ ఫ్యామిలీకి లాయల్ గా ఉన్న ఈ కొద్ది మంది తప్ప ఎవరు కూడా అటువైపు ఓటర్లు మొగ్గి చూపిన పరిస్థితి కనిపించట్లేదు. అంటే ప్రభుత్వం ఉంది ఒకవైపున, టీడీపీకి ఈ 4 ఏళ్లలో తమ ప్రాంతానికి ఏమైనా చేస్తుంది అన్న ఉద్దేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఆలోచించి ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వైపున నిలిస్తే మనకంటూ ఇక్కడ జరిగే అభివృద్ధి ఏమీ కొత్తగా ఉండదు. గడిచిన 5 ఏళ్లు 50 ఏళ్లుగా గెలిపిస్తున్నటువంటి పార్టీనే అధికారంలో ఉండింది కాబట్టి వాళ్ళు చేయాల్సింది చేసి ఉండొచ్చు. కానీ ఈ రోజు మన గ్రామాలకు మేలు జరగాలంటే, మన ప్రాంతానికి మేలు జరగాలంటే అధికార పార్టీ వైపు ఉంటే మేలు జరుగుతుందని కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు భావించి ఉండవచ్చు. అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయి. ఒకటి, వైసీపీ అభ్యర్థి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అలాగే అధికార పార్టీ వైపు ఉంటే మనకు మేలు జరుగుతుందన్న ఒక సానుకూల దృక్పథము వెరసి అందులో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేయడము, అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా మనకు 100 ఓట్ల దాకా వచ్చాయంటే కొంత అక్కడ విషయము ఉన్నట్టే మనం గమనించాలి. వీటన్నిటి నేపథ్యంలో వచ్చినటువంటి రిజల్ట్ ఇది. ఖచ్చితంగా ఇది టీడీపీకి అయితే మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. వాళ్ళ పార్టీకి అక్కడ బూస్టింగ్ ఇచ్చే పరిస్థితి. ఇక చాలా మంది నాయకులు కానీ, ఇక లోకల్ కార్యకర్తలు కానీ ధైర్యంగా పులివెందుల టీడీపీలో కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా ఫైట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఈ ఒంటిమిట్ట స్థానానికి సంబంధించి ఇంకా ఎంతసేపు సమయం పట్టొచ్చు? ఎంతసేపట్లో ఫలితం అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందంటారు? ఒంటిమిట్ట కౌంటింగ్ 3వ రౌండ్
కొనసాగుతుంది. అది కూడా మరి కొద్దిసేపట్లోనే వచ్చే అవకాశాలు మనకు చూస్తాగా కనిపిస్తున్నాయి. అవి కూడా అధికారికంగా అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇప్పటికే అక్కడ కౌంటింగ్ పూర్తయినట్టుగా కూడా మనకు సమాచారం అంతూ ఉంది. ఒంటిమిట్టకు సంబంధించి భారీ మెజారిటీతోనే అక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. 5,000కు పైగా మెజారిటీని చేజెక్కించుకునే విధంగా ముద్దు కృష్ణారెడ్డి, టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 5,000కు పైగానే ఓట్లు మెజారిటీ సాధించే విధంగా అక్కడ ఇప్పుడు సినారియో కొనసాగుతుంది. అయితే ఎగ్జాక్ట్లీ అధికారికంగా అనౌన్స్ చేయడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. 3వ రౌండ్ ముగిసిన వెంటనే ఈ విధంగానే అంటే ఎన్ని ఓట్లు పోలయ్యాయి, మొత్తం చెల్లని ఓట్లు ఎన్ని, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయని క్లియర్ ఫిగర్ ను ఎన్నికల అధికారులకు ఉన్నటువంటి ఎన్నికల అధికారులు మరి కాసేపట్లో అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే సుదర్శన్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళొక్కసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీ సంబరాలు స్టార్ట్ అయిపోయినట్టుగా చాలా స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది. ఇంకా అధికారిక ప్రకటన మరికొద్దిసేపట్లోనే వస్తుంది. ఈలోపే సమాచారం మొత్తం తెలిసింది. మారెడ్డి లతారెడ్డి పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి చాలా క్లియర్గా సమాచారం వచ్చింది. 6,735 ఓట్లు వచ్చాయి. హేమంత్ రెడ్డి వైసీపీ అభ్యర్థికి కేవలం 683. జగన్మోహన్ రెడ్డి గారి కోటకు బీటలు వారిందని చెప్పి చాలా స్పష్టంగా ఈ ఫలితాలను బట్టి అర్థమవుతోంది. మారెడ్డి లతారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చాలా స్పష్టమైనటువంటి మెజార్టీ 6,052 ఓట్ల మెజార్టీతో గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లోనే ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. గెలుపుకు సంబంధించి, ఈ అద్భుత విజయానికి సంబంధించి వారు మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఇంకొక వైపు ఒంటిమిట్ట స్థానానికి సంబంధించి కూడా మరొక అరగంటలోనే క్లియర్గా పిక్చర్ అయిపోతుంది. ఎందుకంటే 3వ రౌండ్ సంబంధించినటువంటి లెక్కింపు కూడా చాలా స్పష్టంగా అక్కడ జరుగుతుంది. 3,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో ఒంటిమిట్ట స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా పయనిస్తున్నటువంటి సమాచారం వస్తోంది. అక్కడ మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపు సంతోషంలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో సంబరాలు స్టార్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు అక్కడ భారీగా చేరుకుంటా ఉన్నారు. అక్కడ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఒక ఉత్సాహం కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అలాగే బీటెక్ రవి కావచ్చు, మారెడ్డి లతారెడ్డి కావచ్చు, ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మరికొద్దిసేపట్లోనే, ఎందుకంటే 30 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ కోట తమది, ఎక్కడ పోలింగ్ జరిగే అవకాశమే లేదు, మా వాళ్లే ఇక్కడ ఎన్నికవుతారని చెప్పి 30 ఏళ్లుగా నడిపించిన పరిస్థితి. కానీ వన్స్ ఇక్కడ పోలింగ్ జరిగితే, ఇక్కడ ఎన్నిక జరిగితే పరిస్థితులు వేరుగా ఉంటాయని చెప్పి రుజువు చేశాము. ఇక్కడ ప్రజల అభిప్రాయం ఒకలాగా ఉంది, గతంలో చేసినటువంటి పరిస్థితి ఒకలాగా ఉంది. ప్రజల మనసు ఎరిగి పనిచేస్తే ప్రజలు మనసులో ఏముందో కూడా ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని అక్కుని చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని పట్ల ప్రజలు ఎంత సానుకూలంగా ఉన్నారన్నది కూడా ఈ ఫలితాలు అద్దం పడుతున్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే అధికారిక ప్రకటన 2 స్థానాలకు సంబంధించి రాబోతుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివెందుల జెడ్పీటీసీలో గెలిచారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి గెలుపు బావుట ఎగరేసేందుకు ఎంతో సమయం లేదు. అక్కడ లాస్ట్ రౌండ్ పూర్తవుతుంది. తెలుగుదేశం పార్టీకి, ఆ అభ్యర్థికి సంకేతాలు గెలుపుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.